ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆఖరికి అడుక్కునే వాళ్ళని కూడా అడ్డం పెట్టుకొని అడ్డమైన గడ్డి తినేవాడివా నువ్వు? అది కాదు పెద్దమ్మా. నీ ఇంట్లో డబ్బుని నువ్వే దోచుకోవడానికి అడుక్కు తినే వాళ్ళని కూడా అడ్డం పెట్టుకున్నావంటే నిన్నేమనాలి? అది కాదు పెద్దమ్మా. నోర్మై, నన్ను అలా పిలవకో. నీకంటే వీళ్ళేనయ్యోరా, వీళ్ళేనయ్యో. కనీసం పొట్టకుట్టు కోసం అడుక్కుంటున్నారు. కానీ నువ్వు అలాంటి వాళ్ళ పొట్ట కుట్టడానికి కూడా సిద్ధమైపోయావు. ఛీ! నీలాంటి వాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళిపో. పోరా బయటికి. అయ్యో పెద్దమ్మా, అత్తయ్య, నేను చెప్పేది విను. అత్తయ్య, మమ్మల్ని క్షమించండి అత్తయ్య. మమ్మల్ని ఇంకోసారి క్షమించండి ఇలాంటి తప్పు చేయము అత్తయ్య. ఆపండి. ఎన్నిసార్లు ఇలా ప్రాధాయపడతారు? మనల్ని నమ్ముకున్న రైతుల కష్టాన్ని దోచుకున్నారు, ఇంటికి చేరాల్సిన సంపదని దోచుకున్నారు. అయినా మిమ్మల్ని క్షమించాను. కానీ ఇప్పుడు నేను క్షమించలేను. నా వల్ల కాదు. వెళ్ళండి, బయటకు వెళ్ళిపోండి. బయటికి పోండి. అత్తయ్య, మయూక నడుం విరిగి మంచాన్ని పడి ఉంది. మయూకకి నయం అయ్యే వరకైనా మమ్మల్ని ఇక్కడే ఉండనివ్వండి ప్లీజ్ అత్తయ్య. అవును నానమ్మా, తెలుసో తెలియకో తప్పు చేశారు, ఒప్పుకుంటున్నారు కదా, క్షమించండి నానమ్మా. జాబిల్లి, వీళ్ళ గురించి నీకేం తెలీదు. నువ్వు ఊరుకో. పోండి బయటికి. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని క్షమించేది లేదు. వెళ్ళండి, ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళిపోండి. బయటికి వెళ్ళమంటున్నానా? వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. మీరు వెళ్ళండి. వస్తా అమ్మా, తప్పైపోయిందమ్మా. అమ్మ పున్నమి, అమ్మ పున్నమి, కట్టేంటమ్మా? అయ్యో, ఏమైంది పృథ్వీ? వచ్చే దారిలో తగిలింది నాన్న. అయ్యో, హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. పృథ్వీ, బండితి రామ్మా. అయ్యో వద్దు నాన్న, పర్లేదు. చిన్న గాయమే, కాస్త పసుపు రాస్తే తగ్గిపోతుంది. మీరేం కంగారు పడకండి. అయ్యో పృథ్వీ, పురవుని తీసుకెళ్లి ఆయింట్మెంట్ రాయి. అరే వకీల్ సాబ్, ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? వకీల్ సాబ్, మిమ్మల్ని ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? నాకేమైనా అవుతుందంటే ఏమీ ఆలోచించకుండా నీ ప్రాణాన్ని అడ్డు వేసి మరీ నన్ను కాపాడుతున్నావు. నీకేమవుతుందోననే భయం కూడా లేకుండా కత్తిపోటుకు ఎదురెళ్ళావు. అసలు ఏమనాలి నిన్ను? ప్రాణం కంటే
ఎక్కువ ప్రేమించాను కాబట్టి ప్రాణం పోయినా పర్వాలేదు, మీ ప్రాణం కాపాడాలని అనిపిస్తుంది వకీల్ సాబ్. నీలాంటి మంచి ఫ్రెండ్, గ్రేట్ ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం పున్నమి. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి పున్నమి. ఉంటుంది వకీల్ సాబ్. మీరు నన్ను విడిచిపెట్టినా కూడా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. పున్నమి, అమ్మ పున్నమి, ఎలా ఉంది పున్నమి? పర్వాలేదమ్మా, కూర్చో. కూర్చోమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? నానమ్మ పున్నమి గదిలోకి వెళ్ళింది అంటే నిజంగా నానమ్మకు అనుమానం వచ్చే వెళ్ళిందా, లేదంటే నార్మల్గా వెళ్ళిందా? ఏదైతే ఏంటి, ప్రాణగండం ఎదురైంది తన మనవరాలికని నానమ్మ నమ్మేలా చేయాలి. అవధూత గారు చెప్పిన ఆ ప్రాణగండం జాబిల్లికి ఎదురవుతుందేమోనని భయపడ్డారు కానీ జాబిల్లికి ఎదురవ్వకుండా నీకెదురైందేమిటి పున్నమి? ఏది చెయ్యి చూపించు. జాబిలమ్మా, జాబిలి, జాబిలమ్మా, జాబిలి, జాబిలమ్మా, జాబిలి, జాబిలి, అమ్మ 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 జాబిల్లి, జాబిలమ్మా. జాబిలి. నాన్న నాన్న ఏడవకండి, జాబిలమ్మకి ఏం కాదు. వకీల్ సాబ్ మీరు కొంచెం హెల్ప్ చేయండి, కార్లో తీసుకువెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.